తెలంగాణకు సంబంధించినటువంటి 35 మంది మావోయిస్టుల జాడ తెలుస్తలేదు. గల్లంతైర్రా, లొంగిపోయిన వారిలో లేరు, చనిపోయిన వారిలో లేరు. తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 35 మంది మావోయిస్టుల జాడ లెక్క ఇంతవరకు ఎవరు చెప్తలేరు. పోనీ వారు లొంగిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే ఎక్కడ కూడా లొంగిపోయినట్టు, ఏ రాష్ట్రంలో లొంగిపోయినట్టు సమాచారం లేదు. మరి మరణించిన వారిలో ఎన్కౌంటర్లో వాళ్ళ పేర్లు వచ్చినాయంటే ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు రాలేదు. మరి ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గల్లంతా ఎట్లా అయ్యిర్రు? మావోయిస్టులు అడవులలోనే ఉన్నారా, లేదా పేరు మార్చుకొని వివిధ రకాల ప్లేస్లలో వివిధ రకాల పనులలో మునిగిపోయారా ప్రాణాలు దక్కించుకోవడం కోసం? అసలు ఏమైంది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు చాలా స్పష్టంగా జనం టీవీ తీసుకొస్తుంది. చూద్దాం. 35 మంది మావోయిస్టుల జాడ ఎక్కడ అంటూ మనం ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది. లెక్కల్లో గల్లంతైన ఆ 35 మంది మావోయిస్టుల ఎక్కడ, వారు ఏమయ్యారు? తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళిన కేడర్లో 52 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు నిఘా వర్గాలు తేల్చినాయి. మొత్తం మీద వీరిలో 17 మంది మాత్రమే ఇప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటున్నారు. అంటే మొన్న బర్సేదేవా లొంగుబాటుతో కేవలం తెలంగాణ రాష్ట్రంలో 17 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నట్టు లెక్కలు వచ్చినాయి. మరి 57 మంది ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు, 52 మంది ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. సో 17 మందే చురుకైనటువంటి వివిధ హోదాలలో ఉన్నారు. మిగతా వారి జాడ తెలియడం లేదు. మిగిలిన 35 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియకుండా పోయింది. ఒక తెలంగాణ నుంచే ఇంతమంది జాడ తెలియకుండా పోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులను ప్రశ్నించిన తర్వాత నిఘా వర్గాలు ఈ నిర్ధారణకు వచ్చినాయి. మొన్న లొంగిపోయినటువంటి మావోయిస్టులను ప్రశ్నించిన తర్వాత నిఘా వర్గాలు అన్నీ కూడా ఈ రకమైనటువంటి నిర్ధారణకు వచ్చినాయట. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసినాయి. ఏం నివేదిక, అందులో ఏముంది అనే విషయం మీ ముందు తీసుకొద్దాం. ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఈ 35 మంది కేడర్ ఇప్పటికీ ఎక్కడున్నారనే దానిపై స్పష్టత ఎవరికి తెలియడం లేదు. ఇటు నిఘా వర్గాలకు తెలియడం లేదు, అటు మావోయిస్టు కుటుంబాలకు తెలియడం లేదు, ఇటు మావోయిస్టు పార్టీకి తెలియడం లేదు, లొంగిపోయిన మావోయిస్టులకు కూడా వాళ్ళ జాడ తెలవడం లేదు. అంటే ఎవరికి కూడా వాళ్ళ జాడ తెలియకుండా పోయింది. అజ్ఞాతంలో ఉంటూ ఏదైనా ఎదురుకాల్పుల్లో చనిపోయినా లేదా అనారోగ్యంతో మరణించిన పార్టీ సాధారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తుంది. ఆ డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి చేరవేస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలైనా పంపుతుంది. కానీ 35 మంది విషయంలో ఇలాంటి వీడియోలు కానీ ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులకు కానీ చేరలేదు. అంటే పార్టీలో ఉండగా వీరు మరణించినట్టు కనిపించడం లేదు. బదులుగా ఉద్యమానికి దూరమై కుటుంబాలతోనూ సంప్రదింపులు లేకుండా ఉంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అంటే లొంగిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా సమాచారం లేకుండా వాళ్ళు ఎక్కడో వివిధ రూపాల్లో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నారు అనేటువంటిది నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిఘా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో వేరే విదేశాలకు ఏమైనా వెళ్ళిపోయే అవకాశం ఉందా, లేదా గుర్తింపు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతున్నారని అనుమానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించి బీర్పూర్కు చెందిన బల్మూరి నారాయణరావు ఇటీవల ఛత్తీస్గఢ్లో అరెస్టు కాగా సుదీర్ఘకాలం ఉద్యమానికి దూరంగా సాధారణ జీవితం గడిపినట్లు తేలింది. అలాగే మిగిలిన 35 మంది కూడా ఈ నారాయణరావు వలనే పేరు మార్చుకొని అవతారం మార్చుకొని ఎక్కడైనా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారా అనే అంచనాకు నిఘా వర్గాలు వచ్చినాయి. మరి ఆచూకీ లేని కేడర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిట్యాలకు చెందిన డీసీ మెంబర్ కొల్లు శ్రీనివాసరెడ్డి, ఏడుళ్ల బయ్యార మండలం జానపేటకు చెందిన రాయల రాము, రంగారెడ్డి జిల్లా కోనాపూర్కు చెందిన చాకలి నిరంజన్ అలియాస్ వినయ్, అట్లాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్కు చెందిన చింతకింది అంజమ్మ అలియాస్ అరుణ, ఇంకొకరు జగిత్యాల జిల్లా మేరేపల్లికి చెందిన గుండారపు ఆనందం, అట్లాగే అదే జిల్లాకు సంబంధించినటువంటి కోరుట్లకు చెందిన బెజ్జారపు కిషన్ అలియాస్ ప్రతాప్, రాయ్కల్ మండలం కట్కాపూర్కు చెందిన ముదం లక్ష్మణ్,
జనగామ జిల్లా పల్లగుట్టకు చెందిన కన్నెబోయిన మల్లయ్య అలియాస్ గంగన్న, రఘునాథపల్లి మండలం బాంజిపేటకు చెందిన కందిగడ్డ రాజేశ్వర్ అలియాస్ భాస్కర్, అట్లాగే అదే జనగామ జిల్లాకు చెందినటువంటి లింగాల గణపురం మండలం నెలుట్లకు చెందిన పొనుగంటి శారద, భూపాల్పల్లి జిల్లా రామచంద్రపూర్కు చెందిన గాజే రాజు అలియాస్ రవి, ఇంకొకరు కామారెడ్డి జిల్లా అడ్లూరుకి చెందిన లింబయ్య గారి వెంకటరెడ్డి, ఇంకొకరు కరీంనగర్ జిల్లా చెల్పూర్కు చెందిన దేవరకొండ సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్తన్న, మహబూబాద్ జిల్లా కోరుకొండపల్లికి చెందిన వెంకటరెడ్డి, కురవి మండలం తట్టుపల్లికి చెందిన షేక్ అమినుద్దీన్ అలియాస్ ఉదయ్ కిరణ్, మహబూబ్ నగర్కు చెందిన న్యూ ప్రేమ్ నగర్కు చెందిన నిర్మల అలియాస్ లలిత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతినికేతన్ బస్తీకి చెందిన ఆరపల్లి కృష్ణ అలియాస్ కిష్టు, మందమరికి చెందిన బబ్బెర రవిబాబు అలియాస్ రవి, ములుగు జిల్లా రామచంద్రపూర్కు చెందిన కునుకుంట్ల రాజు, ఏటూరు నాగారం మండలం గోగుపల్లికి చెందిన ఈసం అర్జున్ అలియాస్ రఘుపతి, నల్గొండ జిల్లా ఊరుమట్లకు చెందిన మందుగుల భాస్కర్ రావు, ఊట్లపల్లికి చెందిన పన్నాల యాదయ్య అలియాస్ గన్మెన్, నిర్మల్ జిల్లా బాబాపూర్ కేకు చెందిన తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను, అట్లాగే నిజామాబాద్ ఇందల్వాయ్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగపురి లక్ష్మణ్ గౌడ్ అలియాస్ లచ్చాపూర్. అట్లాగే ఇట్లా చదువుకుంటూ పోతే పెద్దపల్లి జిల్లా సబితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణ రెడ్డి అలియాస్ విజయ్, పాలితం గ్రామానికి చెందిన ఆలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చులు, అట్లాగే పాలితం గోపయ్య పల్లికి చెందిన దత్తు ఐలయ్య, జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన దీకొండ శంకరయ్య అలియాస్ శేషన్న, సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన జువాడి వెంకటేశ్వరరావు అలియాస్ ధర్మన్న, సిద్దిపేట జిల్లా ధర్మారాకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, నంగనూరు చెందిన రంగు అలియాస్ అరుణ అలియాస్ పద్మ, అక్కన్నపేటకు చెందిన కాశబైన స్వరూప, వరంగల్ జిల్లా మైలారంకు చెందిన ఉల్లెంగుల యాకయ్య అలియాస్ అంజన్న, మిల్స్ కాలనీకి చెందిన పోలేపాక సునీల్, హన్మకొండ కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన కనగర్తి రజనీకర్ రెడ్డి. వీళ్ళందరి జాడ ఇంతవరకు తెలియడం లేదు. ఎక్కడున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు, పోలీసులకు తెలియదు, లొంగిపోయిన మావోయిస్టులకు తెలియదు, అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులకు కూడా తెలియడం లేదు. అంటే పేరు మార్చుకొని వేషం మార్చుకొని ఎక్కడైనా సాధారణ జీవితం గడుపుతున్నారా, ఏదైనా పని చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారా అనేటువంటి నిర్ధారణకు నిఘా వర్గాలు వచ్చినాయి. ఇక క్రియాశీలకంగా ఉన్న 17 మంది కేరళలో గణపతి మాజీ మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, ప్రస్తుతానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పస్నూరి నరహరి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, అట్లాగే బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడాయి రత్నాబాయి, నక్క సుశీల, లోకేటి చందర్రావు, జాడి పుష్ప, రంగబోయిన భాగ్య, బడిగా ఉంగ, మాడ్వి ఉడిమే, కాశపోగు భవానీ, కుంజం ఇడ్మల్, ఉత్మి అనిల్ కుమార్. ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం ఈ 17 మంది పైన దృష్టి పెట్టింది. మిగతా 35 మంది జాడ ఎక్కడ పోయింది అనేటువంటిది చర్చ బాగా లోతుగా జనాల్లో నడుస్తుంది. మరి దీనికి సమాధానం ఏ రూపంలో మావోయిస్టులు ఇస్తారా, లొంగిపోయిన మావోయిస్టులు ఇస్తారా, అడవులలో ఉన్నటువంటి మావోయిస్టులు ఇస్తారా? అధికారికంగా ప్రభుత్వం లెక్కలు ఇస్తుందా, నిఘా వర్గాలు తేలుస్తాయా, లేదా కుటుంబ సభ్యులు ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా? రాబోయే కాలంలో చూడాల్సిందే. తెలంగాణకు సంబంధించినటువంటి 35 మంది మావోయిస్టుల జాడ తెలుస్తలేదు. గల్లంతైర్రా, లొంగిపోయిన వారిలో లేరు, చనిపోయిన వారిలో లేరు. తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 35 మంది మావోయిస్టుల జాడ లెక్క ఇంతవరకు ఎవరు చెప్తలేరు. పోనీ వారు లొంగిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే ఎక్కడ కూడా లొంగిపోయినట్టు, ఏ రాష్ట్రంలో లొంగిపోయినట్టు సమాచారం లేదు. మరి మరణించిన వారిలో ఎన్కౌంటర్లో వాళ్ళ పేర్లు వచ్చినాయంటే ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు రాలేదు. మరి ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గల్లంతా ఎట్లా అయ్యిర్రు, మావోయిస్టులు అడవులలోనే ఉన్నారా, లేదా పేరు మార్చుకొని వివిధ రకాల ప్లేస్లలో వివిధ రకాల పనులలో మునిగిపోయారా ప్రాణాలు దక్కించుకోవడం కోసం? అసలు ఏమైంది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు చాలా స్పష్టంగా జనం టీవీ తీసుకొస్తుంది. చూద్దాం. 35 మంది మావోయిస్టుల జాడ ఎక్కడ అంటూ మనం ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది. లెక్కల్లో గల్లంతైన ఆ 35 మంది మావోయిస్టుల ఎక్కడ, వారు ఏమయ్యారు? తెలంగాణలో
మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళిన కేడర్లో 52 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు నిఘా వర్గాలు తేల్చినాయి. మొత్తం మీద వీరిలో 17 మంది మాత్రమే ఇప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటున్నారు. అంటే మొన్న బర్సేదేవా లొంగుబాటుతో కేవలం తెలంగాణ రాష్ట్రంలో 17 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నట్టు లెక్కలు వచ్చినాయి. మరి 57 మంది ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు, 52 మంది ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు.